ఏమండి ఇంకా చెప్పాలంటే నానా ఏమండి కొంతమంది ఏం చేస్తారు, మరీ దారుణంగా ఏం చేస్తారంటే అట్లపులు తీసుకొని తెచ్చి కాల్చి అంటించేస్తారు, అట్లపులు కాల్చి అంటించేస్తారు. అంటాను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా, మన కళ్ళ ఎదుటే ఇన్ని చేస్తే ఈరోజు చెప్పుకుంటే బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు మనం చేసేవాళ్ళమే. అవునండి, అవునంటారు కాదంటారా? ఒకప్పుడు అలాంటి ప్రయత్నాలు చేసేవారమే. రే పట్టుకుని రండరా అని చెప్పేసి జిత్తెట్టుకుని గోడకేసి బడబడబడ గుద్దేసిన వాళ్ళమే. ఇక్కడ ఈ కరిమేలు పర్వతం మీద కూడా, ఈ కొండ మీద కూడా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు తెలుసా, వారి దేవుణ్ణి వారు పిలవడానికి వారి శరీరాలు కొట్టేసుకుంటున్నారు, వారి రక్తాలు చిందించేసుకుంటున్నారు, వారి శరీరం అంతా గాయపరుచుకుంటున్నారు. కానీ వాళ్ళ దేవుడు వారు స్పందించలేదు, వారి శరీరాలు ఎంత గాయపరుచుకున్నా వారి హృదయాలకి వారి దేవుని స్వరాన్ని వారు వినలేకపోయి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఏలియా ఆయన ఒక్కడే పడిపోయిన బలిపీఠాన్ని కట్టి కట్టలను ఆయన చెప్పుకుంటారు, నాకెందుకు అని కూర్చున్నారు అందరు కూడానే. ఏసునామలు మీ నోర్లు అందరికి దేవుడు ఇచ్చును గాక, ఇంటికాడ పెట్టేసిన నోర్లు దేవుడు గుళ్ళోకి తీసుకొచ్చును గాక. అంటే దానికి అర్థం ఏంటి? ఇంటికాడైతే నోరు ఎంత ఉంటుంది ఏమా, ఆ నోరు కూడా గుళ్ళోకి తీసుకొచ్చును గాక. నిద్రపోతున్న వారు కళ్ళు తెరవబడును గాక. అమ్మా రే సాయంత్రం లేగరా నాన్న రే, అయిపోయింది స్వర్గంలోకి వెళ్ళి వచ్చావు, అయిపోయా ఓకే. రెండు చేతుల పైకి ఎత్తి నాకు కనబడరు అనుకున్నారు, ఎక్కడైనా కనబడిపోతారు, నిద్రపోలు ఉండాలి కనబడతారు, ఇటుకి నాకు తెలివేసి ఉండాలి కనబడరు. ఏమండి, రెండు చేతులు పైకి ఎత్తి ఇంకా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నేను అంటాడు ఆ కర్మేలి పర్వతం మీద ఏలియా చేసిన పని ఏంటో తెలుసా? ఆ కట్టలు ఎలా పేర్చాడంట? క్రమముగా పేర్చాడంట. అమ్మ ఈ మాట చెప్తాం, ఎలా పేర్చాడంట? క్రైస్తవుడికి క్రమమైన భక్తి కావాలి. క్రమమైన భక్తి లేకపోతే వ్యర్థము. అక్రమముగా భక్తి చేయకూడదు. ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా చేసే భక్తి కాదు. నీ భక్తి ఎప్పుడు కూడా ఒకటే. ఇందాక వాక్యం చదువుకున్నాం కదా, ఆనాడు దేవుని వాక్యం నిలకడగా ఉంది, నేటి దినాన్ని కూడా నిలకడగానే. ఆనాడు ఏలియా ద్వారా చేసిన అద్భుతాలు నేటి దినాన్ని నీ జీవితాలు దేవుడు ఏం చేయబోతున్నాడు? అయినా అద్భుతాలు అందరూ మాట్లాడదామమ్మా, అద్భుతాలు చేస్తున్నాడు ఆయన, అద్భుతాలు చేసేవాడే. కానీ అద్భుతాలు జరగటం లేదు, మేలు పొందలేకపోతున్నామంటే కారణము దేవుడు చేసిన తప్పేం కాదు, మన జీవితమే నిలకడలేని. దేవునికి స్తోత్రం. నిలకడలేనటువంటి భక్తి మనం చేస్తున్నాం, నిలకడలేనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం. నిలకడ కలిగి మనం భక్తి చేస్తే ఆనాడు దేవుడు ఆ కరిమేలు పర్వతం మీద చేసిన అద్భుతము తడబాటు అనేది లేకుండా దేవుడు ఎంత అద్భుతం చేశాడో మన జీవితంలో కూడా అద్భుతము చేయగలిగిన దేవుడు. అందుకొరకు ఇది ఏ కొండ అనగంటే తడబాటు తొలగించే. ఈ మాట అందరు చెప్తాం, ఏ కొండమ్మా? తడబాటు తొలగించే కొండ. ఎవరు మాట్లాడుకొని పిలిచేస్తారు, రై ఓకేనా? తర్వాత 5వ కొండ, 133వ కీర్తన. బైబిల్ తీద్దాం, 3వ వచనాన్ని. సియోనులో నుండి సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండెను, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలను యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా. ఇక్కడ వాక్యములు మనం చూసినట్లయితే ఈ 133వ కీర్తనలో ఆయన సెలవిస్తున్నాడు, సియోను కొండల మీదకు దిగివచ్చు. ఏ మంచు అంటే అది? హెర్మోను మంచు. ఇది ఏ కొండ అంటే హెర్మోను కొండ. ఏమండి, ఈ కొండ దేనికి సాదృశ్యముగా కనబడుతుంది అనగా అంటే ఆశీర్వాదమునకు
దేనికి సాదృశ్యం అండి? దేనికి సాదృశ్యం అండి? అమ్మ అందరు చెప్తే ఎంత గట్టి చెప్పగలుగుతామ్మా? ఏ కొండ? ఆశీర్వాదపు కొండ, ఆశీర్వాదముతో నిండినటువంటి కొండ. ఇది ఆశీర్వాదము చేత శాశ్వత జీవము అచ్చట ఉంటుందంట. దీనిని మనుషులుగా మనం ఏం చేయాలో తెలుసా? దీనిని కాపాడుకోవాలి. గత దినాన్న దైవజనులు తెలియపరిచారు, మరొక్కసారి తెలియపరుస్తున్నాను. ఆశీర్వాదం అంటే ఒక్కరోజు ఇచ్చే ఆశీర్వాదము కడవరకును కూడా ఆశీర్వాదం అలాగే నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే అది గొప్ప భాగ్యము. నిలిచి ఉంటే నీకు ఆశీర్వాదమే. కానీ నేటి దినాన్ని ఏమైపోతుంది తెలుసా? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనము పోగొట్టేసుకుంటున్నాం. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనము పోగొట్టేసుకొని మనకిష్టమైనటువంటి మార్గములో మనం జీవిస్తూ ఉంటున్నాం. కారణం ఎందుకో తెలుసా? తృప్తి పొందిన తర్వాత ఎవరిని మర్చిపోతున్నాం? దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని మర్చిపోతున్నాం. దేవునికి స్తోత్రం. అమ్మ రాత్రి లేపుకుంటాను, పగలకు లేపుకుంటాను. నాకు ఎంత భాగ్యం! దేవుడు నాకు అనుగ్రహించిన ఇది ఒక ఆశీర్వాదం. ఏమా రాత్రి లేకండమ్మా అని లేపుకుంటున్నాను, అరగంట వాక్యంలో. పగలు కూడా మెట్టి మధ్యాహ్నం కాకొచ్చేపు 12:30 అవుతుంది. 11:35 అవుతుంది. కొద్దిసేపు పోతే భోజనం చేస్తాం. ఇంటికి వెళ్ళి అన్నం ముందే తీసుకుని నిద్రపోండి తప్ప ఊళ్ళో నిద్రపోం. చాలా బాధ అనిపిస్తుంది. పదే లేకండమ్మా. శుక్రవారం అదే, రాత్రి ప్రార్థనలు అదే. గుడి అంటే పడుకోవడమే అనుకుంటారు, ఎందుకట్లేదు ఫ్యాన్ ఆపేయమంటారు. అయితేనే ఒక్కరు నిద్రపోతే మీ పక్క లేకపోతే ఫ్యాన్ ఆపేస్తారు. అయ్యా కుర్చీలో కూర్చున్నారు కూడా మీ పక్క నా కంటికి ఎవరైనా కనిపించడానికి పేరు చెప్పడం కానీ నేనే వచ్చి ఫ్యాన్ ఆపేస్తాను. లేదు కదండి. అప్పుడు మిమ్మల్ని అంటారమ్మా ఫ్యాన్ నీ వల్ల ఆఫీసర్ సూపులు నీ మీద ఉంటాయి. ఈసారి నిద్రపోతారో కొల్లి తెరుచుంటారు మీ ఇష్టం. రెండు చేతులు పైకి ఎత్తు. నిద్ర వస్తుంది అనుకోండి, రెండు చేతులు పైకి ఎత్తే నిద్రపోతారు. ఓకేనా? అలాగే అందరు కూడా ఎత్తొచ్చులే. అందరు రెండు చేతులు పైకి ఎత్తు. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ యొక్క వాక్యములు మనం చదువుకునేటది మరొకసారి చదివిన 133 అది 3వ వచనం. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండెను. దేవునికి స్తోత్రం. ఇదంట హెర్మోను మంచు. ఈ కొండ ఒక రోజున్న కొండ రేపు ఆ రీతిగా కనిపించదు. ఎందుకు అనగంటే మంచు కాలంలో అది అలాగా ఏమైపోతుంది, కొండ పెరిగిపోతూ ఉంటుంది. ఎండాకాలంలో ఏమైపోద్ది అనగంటే ఆ మంచు అనేది కరుగుతూ ఉంటుంది. అంటే విశ్వాస జీవితం కూడా ఎలాంటిది అనగంటే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఎంత విశ్వాసాన్ని పెంచుకుంటున్నావో, ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటున్నావో నీ జీవితం కూడా దేవుడు అలాగే ఆశీర్వదిస్తాడు. నీవు దేవుని సన్నిధిని విశ్వాసం తగ్గిపోతున్నప్పుడు ఏమైపోతుందంటే ఆ మంచు ఎలాగైతే కరిగిపోతుందో అలాగే నీ జీవితంలో నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలు కూడా నీ యొద్ద నుండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించేది, అది మనం నిలబెట్టుకోవాలి. ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించేది, అది మనము కాపాడుకోవాలి. దేవుని సన్నిధిలో మనం కాపాడుకోబోతే దేవుని ఎదుట ఆ ఆశీర్వాదం అనేది నిలకడగా ఉండదు. నేను అంటాను, విశ్వాసములో ఉండాలి అంటే, విశ్వాసములో నిలకడ కలిగి జీవించాలి అంటే ఆ యొక్క హెర్మోను మంచు వలె ఆ కొండ ఎలాగైతే ఉన్నదో మన జీవితాలు కూడా అలాగే ఉంటే అక్కడ రాయబడిన మాట అచ్చట ఏముంటాయంట? శాశ్వత ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముంటాయంట? శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు, శాశ్వతమైనటువంటి దేవుని యొక్క కృప, దేవుని యొక్క మాట అక్కడ ఏముంటుంది? అక్కడ నిలిచి ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నేను అంటాను, నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడు ఇచ్చినటువంటి శాశ్వతమైన కృప నాకును నా కుటుంబానికి అనుగ్రహించబడాలని నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థనలో కనిపెట్టు. నువ్వు తప్పనిసరిగా దేవుని సన్నిధిలో నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. కానీ దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వు దాన్ని కాపాడుకోకపోతే, దేవుని మాట ప్రకారంగా నువ్వు జీవించకపోతే, నేను అంటాను, అవి మన జీవితాలు మన యొద్ద నుండి దేవుడు తీసివేస్తారు. ఒక మాట చెప్పు, నేను జ్ఞాపకంలోకి వస్తాను. నిర్గమకాండము 16వ అధ్యాయము. ఒకసారి బైబిల్ తీద్దామా? అందరూ కూడా బైబిల్ తిరిగేయండి. నిర్గమకాండము 16వ అధ్యాయము 16వ వచనాన్ని. మోషే ఇది తిన్నుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోను తలకు ఒక్కొక్క ఓమరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు దాని గుడారములో నున్న వారి కొరకు కూర్చుకొనవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనము చూసినట్లయితే మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వీరందరూ కూడా మాంసము కొరకు అలమటిస్తున్నారు. దేని కొరకు అలమటిస్తున్నారు? అమ్మ అందరు చెప్దాం. 40 దినాలమ్మా, ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం అయిపోయింది. నేను ప్రతి సంవత్సరం మనిషిని అనుకున్న తర్వాత దానికోసం మన వాళ్ళు క్వశ్చన్లకి ఆన్సర్లు డిబిట్, ఆ డిబిట్ ఈ డిబిట్ కార్యక్రమాలు ఎక్కువైపోయాయి. ఏంటి మరి ఒక 40 రోజులు మాంసం మానేద్దాం అన్న మాటకి ఏ మాంసం తింటే దేవుడు ప్రార్థన ఆలకించడని ఒకడు, ఏ మాంసం తింటే ఉపవాసము చేయలేరని ఒకడు, మాంసం తింటే ఇంకా ఏవేవో, ఇంకా మామూలుగా కాదు అంటే మొత్తం అన్ని డిబిట్ కార్యక్రమాలు అయిపోయాయి. మంచిదే అమ్మా తల్లి, దాని అర్థం అమ్మా చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, ఈ మాంసము కొరకు ఆ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేస్తారు అనగంటే, మాకు ఎప్పుడు రొట్టె ముక్కలే పెడుతున్నారు, మాకు ఏవైతే ఆహారం ఉందో ఆ ఆహారం మాకు అందించలేకపోతున్నారు. మేమైతే ఒకప్పుడు మేము ఆ యొక్క ఇశ్రాయేలు ఆ యొక్క ఐగుప్తు దేశములో మేము కేజీలు మేము ఏం తినేవాళ్ళమి? మాంసాలు తినేవాళ్ళమి. ఈ అరణ్యంలో మాకు మాంసం ఎలా దొరుకుతుంది అని చెప్పి మోసే మీద ఏం చేస్తున్నారంట? మనం చేసిన పని ఏంటి? మన నచ్చకపోతే ఏం చేస్తాం చెప్పండి అమ్మా? మన నచ్చలేదనుకో మన దేవుని మీద సణుగుతాం. అందుకని చిన్న విషయమే సణుగుతాం. ఇప్పుడు మనం నచ్చలేదనుకోండి, పాస్టర్ గారు అలా చెప్తాడా, ఏ పాస్టర్ గారికి తెలియదా, ఏ పాస్టర్ గారు ఆయన ఆ విషయం ఆయనకి అర్థం కాదా అంటే నువ్వు సణుగుతున్నావు అంటే కారణము అది నీ దృష్టిలో అది నీకు నచ్చలేదు. నీకు నచ్చలేదు కాబట్టి ఇది అందరికీ నచ్చకూడదనే రీతిలో మనం ఏం చేస్తాం? మనము ఇది అందరి మీద మనము మోపేస్తాం, అందరం ఊదుతాం, అందరినీ కూడా ఒకరిని ఏం చేస్తాం మనము? చెప్పండి అమ్మా, అంతే కదమ్మా. మనం చేసిన పని ఏంటమ్మా చెప్పండి? అయ్యో నాకు ఒక్కరికే సమస్య కాబట్టి ఆ సమస్య నేను ఒక్కదాన్ని తీర్చుకోవాలనుకోము. ఆ సమస్యను అందరి మీద ఏం చేస్తాం? మనము మోపేస్తాం. కారణం ఎందుకో తెలుసా? అందరు కలిసి సమస్య గట్టిగా అడిగితే నేను అనుకున్న సమస్యకు పరిష్కారం అనేది ఇది మానవుడి యొక్క తత్వం, అది మానవుడి యొక్క ఉద్దేశము కూడా అదే, మానవుడి యొక్క ఆలోచన కూడా అదే. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేస్తారో తెలుసా? వారికి ఆహారము కావాలని వారు ఆహారము కొరకు ఏం చేస్తారు అనగంటే మోషే మీద ఎవరి మీద సణుగుతున్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు మోషే మీద సణుగుతున్నారు. వారు మోషే మీదే సణుగులాట ఆడుతున్నారు. ఇదే వచ్చిన మనం వచ్చులో మనం చూసినట్టు సంఖ్యాకాలంలో కూడా చదివితే అది తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. కానీ ఏమండి అక్కడ కూడా చదివితే యేసుప్రభు అన్నాడు మాట, మోషే నువ్వు దేవుడువా నేను దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలకు తెలియటం లేదు.
అంటే ఎవరి మీద సొనగాల? ఇప్పుడు ఇంట్లో కార్యం జరగలేదమ్మా, పాస్టర్ గారు రావలేకపోతున్నాడు, నిద్రమూతుడు తిండిపోతాడు, పాపం ఇంట్లో పడుకుని ఉండిపోతున్నాడు అనుకోండి, ఏంటి రాలేకపోతున్నాడు. ఇప్పుడు పాస్టర్ గారి మీద సొనగాల, దేవుని మీద సొనగాలంటే మనం ఎవరి మీద సొనుగుతాము? పాస్టర్ గారి మీదే సొనుగుతున్నాం. కారణం ఏంటంటే పాస్టర్ గారు రాలేదు, ఒకవేళ వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఒకవేళ ఆయన మొర్ర అయినా ఆలకించినేమో అంటే మనం పాస్టర్ గారి మీద సొనుగుతున్నాం, కానీ ఎవరి మీద మనము మన బాధలు చెప్పుకోవట్లేదు. ఈరోజు సమస్య ఎక్కడ వచ్చింది తెలుసా? దేవునికి సమస్య ఎక్కడ? మోషే విషయాల్లో దేవునికి సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషేనే చూస్తున్నారు, కానీ మోషేను నడిపించినటువంటి దేవుని 2 చేతుల పైకెత్తి హల్లెలూయా. నేను అంటాను, నువ్వు దేవుని చూడాలి. ఇందాక అదే చెప్పాను, వ్యక్తి మన దేవుడు కాదు. ఎవరైనా మన దేవుడు ఎవరైనా మనకున్నారు అంటే ఆ దేవుడు ఎవరో తెలుసా? మనము ఆరాధిస్తున్నటువంటి ప్రభువైనటువంటి యేసు. హల్లెలూయా. యేసు ఒక్కడే, యేసే మనకు దేవుడు అండి. అందుకొరకు పూర్వ పాట పాడేవారు. ఏ పాట అండి? యేసు యేసే లోకమా మారిన నిత్య యేసు. హల్లెలూయా. చాలా మంచి పాట ఏంటి? నిజమే, యేసు ఒక్కడే అందరికీ ప్రభువైన ఆయనే మన దేవుడు. ఈ ప్రజలు అసలు ఎవరిని పట్టుకొని వెళుతున్నారు వారికి తెలియటలేదు, వారు ఎవరిని ఆరాధించాలో తెలియటలేదు. నేను ఆలోచన చేసినట్లయితే దేవుడితో ఆయన మాట్లాడడానికి వెళ్ళాడు. దేవుడి యొక్క ఆయన వెళితే సేనాయి కొండ మీదకి వెళితే ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు తెలుసా? మోషే లేడు కాబట్టి మరొక దేవుడు మనకి, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు ఉన్నాడనే విషయాన్ని ఆమేన్ ఆమేన్. వెనకాల ఉన్నవారు ఆమేన్, వెనకాల ఉన్నవారు ఆమేన్, కుర్చీలో ఉన్నవారు ఆమేన్. అందరు కలిసి ఆమేన్ చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం చూడవలసినది, మనం వినవలసినది, మనం చేయవలసిన భక్తి మనం ఎవరి మీద చేయాలో తెలుసా? ఎవరి మీద మనం విశ్వాసం ఉంచాలి అనగంటే మనం ఆరాధిస్తున్న దేవుని మీదే, మన దేవుని మీద మన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చేవాడే. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారని తెలుసా? వారు ఆహారాన్ని ఇచ్చిన మాంసాన్ని ఏం చేశారంటే మోషే ఏమన్నాడు తెలుసా? బాబు రే, ఈ ఆహారాన్ని మీరే కాకుండా మీ గృహాల్లో ఉన్నవారు, మీ యొక్క గుడారంలో ఉన్నవారికి ఈ దినముకనే ఇచ్చిన దాన్ని ఈ దినమే మీరు సంతృప్తిగా తినండి చెప్పాడు, దాచుకోవద్దని చెప్పాడు. కానీ ఏం చేశారు తెలుసా? అతి తెలివితేటలు ఎక్కువైపోయి ఏంటండి, ఆ మంచు మన దగ్గరే ఉంది కదా, అది ఉదయానికి ఇంకా మంచు ఏమవుతుంది, అది అధికమవుతుంది కదా. ఆ మంచు దగ్గర ఆ లోపల గొయ్యి తీసి మంచు కప్పి వారు మాంసాన్ని ఏం చేసుకున్నారంట? నేను క్లియర్గా అచ్చు భాషను చెప్తున్నాను, వాక్యంలో వేరే రూపంలో ఉంది కానీ నేను అచ్చు భాషను చెప్తున్నాను. వారు దాచుకున్నారంట. వారు దాచుకోగానే ఉదయానికి రాత్రి ఏం కురుస్తుంది? మీరే చెప్పండి, ఏం కురుస్తుందమ్మా? మంచే కదా కురుస్తుంది. రాత్రి ఎండ కాస్తుందా? ఎండ కాయదు. ఏం కురుస్తుంది? మంచిగా కురుస్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి, మన చలికాలంలో మనం చూడండి, డిసెంబర్ నెలలో చూడండి, ఒకరోజు విపరీతంగా చలివేసేది, ఒకరోజు అస్సలు చలిలేదు కదా. మనం బాగానే ఉన్నాం అనుకోండి, ఆ రాత్రికి ఏం చేసేది? ఎప్పుడు చలివేసేదో ఎప్పుడు చలివేసేదో కూడా తెలిసేది కాదు.
అలాగే ఈ మంచు కూడా దేవుడు ఇచ్చిన మంచును చూసి వాళ్ళు అనుకున్నారు ఆ మంచు దేవుడు ఇచ్చాడనే విషయాన్ని వాళ్ళు గమనించడం మానేసి ఇది మన కొరకే అనుగ్రహించబడ్డదని వారు దొంగ సాటిన లేకపోతే వారు తినగా ఇంకా తీసుకుని వెళ్ళి ఏం చేశారంట, వారు దాచేశారంట. ఇది దాచినటువంటి మంచు ఆ యొక్క మాంసం ఏమైపోయిందంటే ఉదయానికి పురుగులు పెట్టేసిందంట. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చూసినట్లయితే వారు కప్పెట్టిన తర్వాత వారు దాచిన తర్వాత ఉదయాన్ని చూస్తే అక్కడ ఆ మాంసం మాత్రమే మిగిలింది తప్ప దానిపైన ఉన్నటువంటి మంచు అనేది తర్వాత ఇంటికి వెళ్ళి క్లియర్గా చదువుకుని సమయం అయిపోతుంది. నేను అంటాను, దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుడు ఇచ్చినప్పుడు ఏం చేయాలా? దాన్ని చాలా భద్రముగా ఆ రోజు దేవునికి ఇచ్చాడు. దేవునికి కావాలంటే రేపు ఇస్తాడు. ఆయన ఈరోజు ఆహారాన్ని రేపు దాచుకొని తినవలసిన అవసరము లేదు. చూడండి, ఇప్పుడు మనకి దయచేసి నన్ను మన్నించండి, అన్ని ఇక్కడ నిజాలు మాట్లాడడం జరుగుతుంది. ఏమండి, కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్తారు, కొంతమంది ఫంక్షన్కి వెళ్తారు, తినరు. ఎంతసేపు పట్టికి వెళ్ళడానికే ప్రయత్నం. అది కడుపు నింపుకో. ఫస్ట్ నాకు బాధ అనిపిస్తుంటుంది. ఏమండి, కడుపు నింపుకోరు, మోసుకు వెళ్ళడానికే. ఇప్పుడు మిగిలితే దేవుడు నీకు ఇస్తాడైనా, అది నువ్వు తినగా తర్వాత ఏం చేయాలా? అంతే కదయ్యా, తినగా ఏం చేయాలా? నువ్వు ముందు కడుపు నిండా తినాలి కదా. తినరు వీళ్ళు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి. అండి, ఒక 5వ తరగతిలో పాట ఉండేది, ఊరు వెల్లుపులు పాడి కొనేరు చెంత మనుషులు ఎవ్వరు లేని మారుమూల గొట్టు చాటుని చిన్న గొయ్యి తవ్వుచున్నాడని ఒక పిసినారుడి కోసం పాట ఉండేది అప్పట్లో. ఏమండి, 89-90లో అనుకుంటున్నాను నేను. 91 నాది 5th క్లాస్ కాబట్టి. ఏండి, ఈ 91లో ఆ పద్యం ఉండేది. అది ఒక ముసలోడంట ఏం చేసేవాడని తెలిసే, తన ఇంట్లో కొడుకులు కానీ కూతుర్లు కానీ ఎవరికి ఏం పెట్టుబడి కాదంట. ఆడు సంపాదించినదంతా కూడా తీసుకెళ్ళాడంట ఒక పుట్ట చాటున. ఏంటండి, ఒక చెట్టు కింద పుట్ట చాటున గొయ్యి తవ్వుకొని ఆ గోతులో బంగారం దాచుకుంటూవాడంట. ఆ డబ్బులు కూడా అక్కడే దాచుకుంటూవాడంట, నాణ్యలన్నీ కూడా. వీడు రోజుకి వెళ్ళి ఏం చేసేవాడని తెలుసా, ఎవరికి ఎట్టివాడు కాదంట. రోజుకి వెళ్ళడము, సొంబట్టుకుని వెళ్ళడము, నీళ్ళు పారబోసేయడము, ఆ గోతులో ఉన్నటువంటి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ₹1 ₹2 అంటే నాణ్యాలు, 1 నాణ్యం 2 నాణ్యాలు తీసుకొని మళ్ళీ వచ్చేసేవాడంట. ఈ వచ్చేస్తూ ఉండగానే పాపం ఇంట్లో వాళ్ళు కూడా ఎవరికి అనుమానం లేదు, మా నాన్నకి ఏముంది మా తాతకి ఏముందని అనుకుంటూ వాళ్ళు కూడా. కానీ ఇది ఎవడు గమనించాడంటే, ఆ గొట్టు చోటన ఒక దొంగోడంట చూసాడంట. ఆ గొట్టు చోటన ఆయన ఉన్నాడు, ఈ గొట్టు చోటన ఈ దొంగోడు ఉన్నాడు. ఇటు రోజు అక్కడికే వెళ్తున్నాడు, రోజు అక్కడే కూర్చుంటున్నాడు. కూర్చున్న ప్లేస్లో కూర్చుంటాడు కదా, ఏ బాత్రూమ్ కాదు కదా, ఏంటి అవుట్డోర్ ప్లేసు కాబట్టి రోజు అక్కడికే వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడు అని చూడబోదు గంట ఆడేం చేశాడంటే, ఆ వస్తువులన్నీ తీసుకొని ముద్దులో తీసుకొని మళ్ళీ భూమిలో కప్పెట్టేసి ఆడు కావలసినటువంటి నాణ్యాలు తీసుకొని వస్తుండగా, ఓ ముసలుడు రోజు చేస్తున్న పని ఇదేనన్నమాట అని చెప్పేసి ఆడు ఎలాగని మొత్తం అంతా కూడా ఆడు దోచుకొని పోయాడంట. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. నేను అంటాను, ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. ఆశీర్వాదాలు పొందడానికి క్రైస్తవుడు కూడా ఇదే పని చేస్తున్నాడు. అక్కడ రాయబడిన వచనాన్ని మీ తర్వాత చదువుకున్నట్లయితే, అక్కడ ఒక వచనం మనం చూసినట్లయితే 20వ వచనాన్ని, అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దాన్ని కొంచెము మిగిలిచ్చుకొనగా అది పురుగు పెట్టి కొంప కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎంత వేడిమికి అది కరిగెను. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇక్కడ ఈ వాక్యానికి సాదృశ్యం ఏంటంటే, దేవుడు నీకు 6 దినాలు ఇచ్చాడు. బాబు, ఎన్ని దినాలు ఇచ్చాడు? 6 దినాలు ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు, 6 దినాలు నువ్వు కూర్చుకో, 6 దినాలు కష్టపడు. 7వ దినము నీకు ఇచ్చిన దినాన్ని నువ్వు ఏదైతే నీకు దేవుడు అనుగ్రహించాడో, నీవు నీ పిల్లలు కలిసి నీ భోజన బల్ల యొద్ద ఒలీవ మొక్కల వలె మీరు ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం.
రెండు చేతులు పైకెత్తి. ఇక్కడ మనం చేసే పని ఏంటో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలు చేసిన పని ఏంటో తెలుసా? వారికి వారానికి సరిపడగలటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నాడు. వారికి కావలసిన ఆహారాన్ని ఇస్తున్నాడు. వారు 7వ దినము కూడా దేవుడు ఇవ్వటం లేదని చెప్పి వారు మిగిలించుకుని వారు ఏం చేసుకున్నారంటే వారు, ఇక్కడ అది విషయం, మీరు తర్వాత చదివితే మీకు క్లియర్గా ఉంటారు. ఏమండి, వారు దాచుకున్నారు. వారు ఇప్పుడు 7వ దినము ఎవరిది అనగంటే ప్రభు దినము. ఎవరిదండి? క్రైస్తవులకి ఎవరి దినం అండి? ప్రపంచం భయపడుతుంది ఎవరి కోసం? ఆదివారం కోసం భయపడుతుంది. ఎవరి కోసం భయపడుతుంది? ప్రపంచానికి భయం ఆదివారమే. ఆదివారం ఈ బైబిల్ సంఖ్యలో పెట్టుకుని వెళ్తున్నావు అంటే, నువ్వు పట్టుకెళ్తున్నావు అంటే ఒక్కొక్కటి దేని చూసి భయపడుతున్నారు? ఈ బైబిల్కి ఆదివారానికి భయపడుతున్నారు. దేనికి భయపడలేదు? నేను చూసి భయపడలేదు, నీ ఆస్తులు చూసి భయపడలేదు, నీ ఐశ్వర్యాన్ని చూసి భయపడలేదు, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు చూసి భయపడలేదు. వారు దేనికి భయపడుతున్నారు అనకంటే ఒక ఆదివారము. ఆమేన్. కానీ మనం దేని చూసి భయపడలేదు? వారు దాన్ని చూసి భయపడుతున్నారు, కానీ మనం ఆదివారం చూసి మనము హల్లెలూయా హల్లెలూయా. ఇది ప్రభు దినం అని మనం భయపడలేకపోతున్నాం. ఇది ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన దినము. ఇది ప్రభుకే మనం అప్పగిస్తే 6 దినాలు మన కష్టార్జితాన్ని, ఈ 7వ దినాన్ని దేవుడు మనం ఏం చేయబోతున్నాడు? అయినా దానిని మనకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడనే విషయాన్ని మనము గమనించలేకపోతున్నాం. 2 చేతుల పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. అందుకొరకే ఆ 103వ కీర్తన మరొక్కసారి మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట మరొక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. సియోను కొండల మీద దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండెను, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు. అయ్యా, ప్రభు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఆశీర్వాదమును శాశ్వత జీవము ఎక్కడ ఉంటుందంట? అచ్చట. అచ్చట అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుడు ఏర్పరిచినటువంటి సన్నిధి, విశ్రాంతి దినము, దేవుడు అనుగ్రహించిన దినము. ఆ దినమును దేవుని సన్నిధిలో ఉండిన నీకు దేవుడు ఏమేమి ఇవ్వబోతున్నాడు తెలుసా? ఆశీర్వాదమును శాశ్వతమైన జీవమును అచ్చట నుండవలనని యెహోవా. ఇది ఎవరు చెప్తారమ్మా? పాస్టర్ గారు అలాగే చెప్తారు. నా మాదేం తెలుసు? నేను లేకపోతే ఇల్లు ఎవడు కడతాడు? నేను లేకపోతే ఇంటికాడ ఆ పని ఎవడు చేస్తాడు? నేను లేకపోతే అక్కడ ఆ కార్యక్రమం ఎవడు చూస్తాడు? నేను అంటాను, నువ్వు ఉండవసరం లేదు. నీ పక్షాన నువ్వు ఇక్కడ ఉంటే నీకు ఎవరు దేవుడు ఏం చేస్తాడంటే తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట, దాని కావలి కాయమని చెప్పేసి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుడు కాస్తాడైనా, దేవుడే ఆయన కాచే దేవుడైనా, దేవుడే కాపాడగలిగిన దేవుడు. నువ్వు దేవునికి లోబడు. ఇజ్రాయేల్ ప్రజలు వారు మంచును చూశారు, కానీ ఆ మంచు కురిపించిన దేవుని చూడలేకపోయారు. అందుకొరకు వారు ఏం పొందుకోలేకపోతే తెలుసా? హల్లెలూయా. 6వ పర్వతం, సమయం అయిపోతుంది కాబట్టి 6వ పర్వతము మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని. అంతటా వారు కీర్తనలు పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడుదురు, గొర్రెల కాపరిని కొట్టేదను, గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళెదను అనేను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ మరొక కొండ మనం చూస్తున్నాం. ఇది ఏ కొండ అనగా అంటే ఒలీవల కొండ. ఏ కొండమ్మా?
అమ్మా ఒలివల కొండకు అర్థం ఏంటి అనగంటే ప్రార్థన. నేను చెప్పకముందే చేస్తుంది మా మేడం. ఏంటి ఏ కొండ? ఏ కొండ చెప్పండి అమ్మ అందరు కూడా. ఒలివల కొండ అర్థం ఏంటి? ప్రార్థన కొండ. ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తారు అనగంటే యేసు ప్రభువే. ఆయన ప్రార్థించి ఉండినటువంటి కొండది. అక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ ఒలివ కొండ దగ్గర యేసు వారిని చూచి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, మీరందరూ కూడా అభ్యంతర ఈ మాట అందరూ చెప్దామండి. అభ్యంతర. ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు? చెప్పమంటే చెప్తాను తప్ప అడిగితే సమాధానం ఎవరు చెప్తారు? అయ్యగారు ఎట్లా చూస్తున్నారు అంతేనా? చెప్పమంటే చెప్తాం, మర్చిపోమంటే వచ్చే ఆదివారానికి మర్చిపోతాం, అంతే కదా. దేవునికి స్తోత్రం. ఈ ఒలివల కొండ దగ్గర యేసుప్రభు అంటున్నాడు, మీరందరూ అభ్యంతరపరుస్తారు. దేన్ని అభ్యంతరపరుస్తున్నారు తెలుసా? ప్రార్థన. ఆ కొండకు అర్థం ఏంటమ్మా? ఒలివ కొండకు అర్థం ఏంటి? ఈరోజు మనకు అభ్యంతరం ఏంటి? అంతేనా? అవునా కాదా అమ్మా? ఈరోజు మనం అందరూ కూడా సంగీత నాదములతో మనం అందరూ కూడా ఈరోజు అందరూ కూడా ఎంజాయ్ చేద్దామరా అంటే అందరు గుడికి వస్తాం. అమ్మా ఈరోజు మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాము అంటే ఎంతమంది వస్తారు? చేతులు ఎత్తండి. ఆ చిన్నది పాపం ఒకరితో చెయ్యెత్తి ఏంటి నేను అంటాను, ఒక్కరో ఇద్దరు, మిగతా వాళ్ళందరూ ఏమైపోతాం? అంతే కదమ్మా. అమ్మ ఈరోజు పలానా చోటుకి మనం వెళ్ళాలి అంటే ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు వాళ్ళ కోసం మనం ఎదురు చూస్తాం. కానీ అదే ప్రార్థనలో కనిపెట్టి ఎదురు చూడాలి అంటే నేను అంటాను, యేసుప్రభు అందుకొరకు అన్నాడు ఆయన, మీరు నన్ను అభ్యంతరపరుస్తారన్నాడు ఆయన, అభ్యంతరపడతారన్నాడు ఆయన. ఏని కొరకు అన్నాడు అంటే కారణము యేసుప్రభుకి తెలుసు. రే నాయనా, నన్ను చూసి మీరు నాతో కలిసినంతకాలం, నేను ఉన్నంతకాలమే మీరు లేనిపోని భక్తి చూపిస్తారు తప్ప నేను ఈ స్థలము నుండి మీకంటే ముందు నేను వెళ్ళవలసిన వాడిని, మీకంటే ముందు నేను వెళ్ళవలసిన వాడిని. కాబట్టి నేను వెళ్ళవలసిన గడి వచ్చినప్పుడు మీరు అందరు కూడా ఏమవుతారు? మీరు అభ్యంతర. అసలు మాట అది. నేను ఇందాక ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అసలు దేవుడు ఎందుకు అభ్యంతరపరిచాడు, ఎందుకు ఆ మాట అన్నాడని నేను జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు ఆ దేవుడు ఆ మాటకు అర్థాన్ని దేవుడు ఇచ్చుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటాను ఈరోజు ప్రార్థనకే అభ్యంతరము. ఇప్పుడు ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఒక గంట సేపు ఏదో ఎవరెవరో టక్కమని ఎవరో కావుడొచ్చి ఒక చెప్పకూడని విషయాన్ని మీ గుండు అని భయపడే రీతిలో విషయాన్ని చెప్పింది. మీరు అందరూ కూడా ఏం చేస్తారు? ఓహో అలా జరిగిందా. టైం కాస్త ఆడలేటు 12:30 అయిపోతే మనం ఏం చేస్తాం? పాస్టర్ గారు 12:30 అయిపోయింది ముగించలేదంటారు. ఆ రోజు 12:30 అయిపోయినా, 1:30 అయిపోయినా, 2:30 అయిపోయినా ఒక్కరు కూడా కదలం. అదే అమ్మా ఇది ఒక్క అరగంట ప్రార్థన చేద్దాం, 12:30 అయ్యింది, 1 గంట ప్రార్థన చేద్దామంటే అయ్యగారు ఎప్పుడు కొలు మూసుకుంటాడా అని చూసి ఒక్కొక్కరు ఏమైపోతారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కరు ఏమైపోతారు? ఒక 10 మందో లాస్ట్కి 20 మంది మాత్రమే. అంతే కదండి. ఒక్కరు కూడా ఏం చేయరు, నిలబడే. కారణం ఎందుకో తెలుసా? క్రైస్తవ జీవితంలో మనకు ఆయుధము ప్రార్థనే. మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రార్థనే, మనం ఆశీర్వదించబడడానికి ప్రార్థనమే, దేవుని దర్శనాన్ని పొందడానికి ప్రార్థనే, మన హృదయంలో తడబాటు అనేది లేకుండా ఉండడానికి ప్రార్థనే. నేను అంటాను అన్నిటిలో ప్రార్థన ఉన్నది, కానీ ఆ ప్రార్థనే మన జీవితంలో మనం ఏం చేయలేకపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి. అందుకొరకు నా ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు అభ్యంతరపడుదురు. కారణం ఎందుకు తెలుసా? గొర్రెల కాపరిని కొట్టే సమయం వచ్చింది. అమ్మా తల్లి, గొర్రెల కాపరులను కొట్టెదరు. గొర్రెల కాపరిని కొట్టే ఆ గడియ వచ్చి ఉండి ఉన్నది. ఇదిగో ఆ సమయంలో మీరు ఎవరు నా యొద్ద నిలిచి ఉండరంటే మన మహానుభావు, మన హీరో
మనందరికి హీరో ఎవరంటే పరలోక తాళపు చెవులు ఇచ్చినటువంటి పేతురు గారే. పేతురు గారు ఏమన్నారు తెలుసు? అక్కడ చదివినాను 28వ వచనం. అయితే 29వ వచనం, అందుకు పేతురు, అందరూ అభ్యంతరం పడుదురు కానీ, ఈరోజు నేనేమంటామని తెలుసా? నువ్వు కూడా అదే అంటావు, నేను అదే అంటాను. అందరూ ప్రార్థన చేయండి మన ఎత్తారు కానండి, నేనైతే మనమే ముందు వెళ్ళిపోతాం. తెలుసు ఎందుకో తెలుసా? నువ్వు చెయ్యెత్తావనుకో, నీ వెనకాల ఎవడొస్తాడు? సాతాను గడు వస్తాడు. ఇంటికాడి నుంచి కబురు పంపిస్తాడు, ఇగో వాడి ఇంటికి ఇదిగో మీ అమ్మ వచ్చింది, నీకు బూర్లు గారెలు పట్టుకొని వచ్చింది, ఇంకో నాన్న కోపంతో ఉన్నాడు, ఇంకో మొత్తం గిన్నెలన్నీ తిరగొడేస్తున్నాడు, ఏదో భయంకరమైనటువంటి బాంబు. ఏం చేస్తాముడు? పాము చచ్చినట్టుగా వెళ్ళడం, అంతే కదండి. అవునంటారు కాదంటారా? అమ్మ నిజం మాట్లాడితే నన్ను మన్నించండి, నిజమేనంటారు. అది నిజమన్న 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. సాతానుగాడు వాడు అభ్యంతరపరుస్తాడు. అందుకొరకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పేతురు అంటున్నాడు, అయ్యా అందరూ అభ్యంతరపరుస్తారు, నేను మాత్రము అభ్యంతరము పరచు. దేవుడు అన్నాడు, సాతానా వెనకకి. ఈ మాట మళ్ళీ అంటే ఎంతమంది గుళ్ళో కూర్చుంటో చేతులు ఎత్తడం ఒక్కరు కూడా. ఆమేన్, హల్లెలూయా. కానీ పేతురు నిలబడ్డాడు. అమ్మ తల్లి, అయ్యా పేతురు నిలబడ్డాడు, పేతురు నిలిచి ఉన్నాడు. పేతురు ఆ మాటకి కూడా యేసు ప్రభు దగ్గరే ఆయన నిలబడ్డాడంటే పేతురికి తెలుసు, ఆ మాట నేనే కాదు, నాలో ఉన్న సాతానుగాడు, హల్లెలూయా, నాలో ఉన్న సాతానుగాడు మాట్లాడాడు కాబట్టి ప్రభువు నాలో ఉన్న సాతానును గద్దించాడని చెప్పి అక్కడక్కడ పేతురు ఏమయ్యాడంట? పశ్చాత్తాప. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను అంటాను, ఈ రోజు నువ్వు అనుకోవచ్చు ఒక్కొక్కసారి వాక్యము నేను గద్దిస్తున్నప్పుడు నీవు కోపం వస్తుందంటే అది నీలో ఉన్న కోపము కాదు, నీలో ఉన్న సాతానుగాడే నిన్ను ప్రేరేపిస్తున్నాడు, నీలో ఉన్న సాతానుగాడే నీ హృదయాన్ని పీడిస్తున్నాడు, నీలో ఉన్న సాతానుగాడే అది నిన్ను రెచ్చగొడుతున్నాడు. వాడి పని అదే, వాడు రెచ్చగొట్టే పని అది. వాడి హృదయాన్ని పాడు చేయడమే నీ పని. నీ కుటుంబంలో నిన్ను అశాంతి లేకుండా, నీ శాంతి లేకుండా అశాంతి చేత నీ కుటుంబాన్ని పాడు చేయడమే వాడి పని, వాడి పనగం అదే. నేను అంటాను, వాడిని జయించాలి అంటే నువ్వు ఏ స్థలంలో నువ్వు అభ్యంతర పడుతున్నావో అక్కడే నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? నువ్వు మోకాలు వేసి ప్రార్థించు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేయి, ప్రభుని అడుగు, ప్రభుని అడుగు, ప్రభువా ఎందుకు నా హృదయం ఈ రీతిగా పీడిస్తుంది, ఎందుకయ్యా నా హృదయం నువ్వు చచ్చిపో 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 అని ఆ మాట నన్ను ఎందుకు పదే పదే నన్ను పలుకుతూ ఉంది? అయ్యా ఇది నీ ఆత్మ కాదు నాయనా, ఇది ఎవరాత్మ? ఇది సాతానుగాడి ఆత్మ. ఇదిగో నా శరీరాన్ని బలహీనపరుస్తున్నటువంటిది అది నీ ఆత్మ కాదు, ఇది సాతానుగాడి ఆత్మయే. అయ్యా నాలో ఉన్న సాతాను తీసివేయి ప్రభువా, నాలో ఉన్న సాతానుగాడిగో నన్ను బలహీనపరుస్తున్నటువంటి ఆ రోగము నుండి నన్ను విముక్తి చేయి ప్రభు అని ప్రార్థన చేస్తే నా దేవుడి పక్షాన్ని దేవుడు అద్భుతమైన కార్యం దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒలీవ కొండ దేనికి సాదృశ్యము అంటే ప్రార్థనకు సాదృశ్యము. ప్రార్థన చేసేవాడికి శ్రమలు వస్తాయి, ప్రార్థన చేసిన వాడికి ఇబ్బందులు వస్తాయి, ప్రార్థన చేసేవాడికి అనేకమైన కష్టాలు వస్తాయి. కానీ నేను అంటాను, నువ్వు దేవుని యందు నువ్వు నిలబడగలిగితే, నువ్వు ప్రార్థనలో కనిపెట్టగలిగితే దేవుని పక్షాన్ని దేవుడు అద్భుతమైన కార్యం చేయగలుగుతాడు. అందుకొరకు మనం అందరము కూడా ఒలివ కొండ యొక్క అనుభవంలోకి మనం వెళ్ళాలి. యేసు ప్రభు ఒలివ కొండ దగ్గర నిలిచి ఉన్నాడు అంటే కారణం ఆయన తప్పించుకోవచ్చు. ఆ కొండ మీదకి వెళ్ళవలసిన అవసరం ఆయనకి, ప్రతి విషయం ఆయనకి తెలిసే జరుగుతుంది. ఆయన ఆ శ్రమల గుండా వెళుతున్నాడు అనగంటే ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికండి? నేను అంటాను, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనుకుంటే కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి. బాప్తీసం ఇచ్చేప్పుడు నాన్నగారు చెప్పేవారు కదా, ఇదిగో బాప్తీసం పొందుకోక ముందు నీకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నీ వాళ్ళందరినీ
నిన్ను వెలవేస్తారు. అయినప్పటికీ కూడా నువ్వు ప్రభుని సొంత రక్షకునిగా స్వీకరిస్తావా అని అడిగితే మనం అందరూ కూడా ప్రామిస్ చేస్తాం. నేను కూడా మీతో కూడా ఏమండి ప్రామిస్ చేస్తాను, ఇదిగో ఎన్ని కష్టాలు వచ్చినా నేను ప్రభుని విడిచిపెట్టను. కానీ ఈరోజు మనం ఎవరిని విడిచిపెట్టేస్తుందో తెలుసా? పేతురు ఉంటానని చెప్పాడు, నిలబడలేకపోయాడు. పేతురు అయ్యా వీరందరూ అభ్యంతరపరచు, నేను అభ్యంతరపరచును అని చెప్పాడు. కానీ కోడి కూయకు ముందే 3 మార్లు ఏం చేశాడు? ఆయన అబద్ధం ఆడాడు. ప్రభుని సిలువ వేస్తే సిలువ దగ్గర కూడా పేతురు కనిపించలేదు, నిలబడలేకపోయాడు. ఎందుకో తెలుసా? ఈ లోక దుష్టుడు తన హృదయాన్ని పుట్టించాడైనా భయాన్ని. ఈరోజు నేను అంటాను, నీ జీవితంలో నీకు కలుగుతున్నది దుష్టుని యొక్క తలంపులే. ఆ భయము పోవాలి అంటే నువ్వు ఎవరి వైపు చూడాలి తెలుసా? నేను దేవుని వైపు చూడాలి. దేవుని వైపు ఎప్పుడైతే చూసావో దేవుని ఎదుట గొప్ప భాగ్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. 7వ కొండ చెప్పి నేను ముగించేస్తాను. ఇది ఏ కొండ అనగంటే బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 33వ వచనాన్ని. అమ్మా 33వ వచనం చదువుతున్నావు తల్లి? చదువునన్నా, నేనే చూడలేదు. వారు కపాల స్థలమున అర్థమిచ్చు గొల్గెత్తు అనబడిన చోటకు వచ్చి చేదు కలిపిన ద్రాక్షరసము ఆయనకు త్రాగనిచ్చిరు, కానీ ఆయన దాని రుచి చూచి త్రాగనొల్లక పోయెను. దేవునికి స్తోత్రం. ఇది ఏ కొండ అనే విషయాన్ని మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట ప్రకారముగా గొల్గెత్తు కొండ. ఏ కొండ అన్నది? ఏ కొండ ఇది? గొల్గెత్తు కొండ. దీనికి సార్థం ఏంటి అనగంటే విమోచన కొండ. గొల్గెత్తు కొండకు అర్థం ఏంటండి? ఇక్కడ ప్రభువు తనకు తానే విమోచనం అవుతున్నాడు, తనకు తానే తన భారాన్ని ఆయన మోస్తున్నాడు, తనకు తానే తన కొరడా దెబ్బలు తినడానికి ఇష్టపడుతున్నాడు, తనకు తానే ఆ సిలువను మోయడానికి, తనకు తానే తన ప్రాణాలు విడిచిపెట్టడానికి. అమ్మ డాష అడుగుతున్నా, మీరు డాషలు పూర్తి చేస్తారనే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు ఇది ఏ కొండ అంటే విమోచన కొండ. ఈ కొండ దగ్గర ఏంటండి అనేకమైనటువంటి పాపములు ఏమైతే క్షమించబడ్డాయి. ఈ కొండ దగ్గర అనేక మంది రోగులకు కలిగినటువంటి బలహీనతల నుండి యేసు ప్రభు కార్చిన రక్తము ద్వారా స్వస్థత కలిగి ఉండి ఉన్నది. ఇదే కొండ యొద్ద అనేక మందిని దేవుడు ఏం చేస్తాడైనా క్షమించి ఉండి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకొరకు ఇది అన్నిటికీ కాపాడుతున్న కొండ ఏంటో తెలుసా? విమోచన కొండ. అదే కల్వరి కొండ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ ఆ కల్వరి కొండ మీద యేసు ప్రభు నిలిచి ఉన్నాడు అంటే కారణం, ఆ కల్వరి కొండ మీద యేసు సిలువ వేసి ఉండి ఉన్నారంటే కారణము, ఆ కల్వరి కొండ మీదకి ఎక్కలేనంత బరువును ఎత్తుకొని ఆయన ఎక్కుతూ ఉన్నాడంటే కారణము, ఆ కల్వరి కొండ మీద ఆయన కొరడాలతో కొడుతూ 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 నోటి మీద ఉమ్మి వేస్తూ ఆయన రాళ్ళతో కొడుతూ బాధ పెడుతూ తన శరీరాన్ని తోడి వేస్తున్నా ఆ కల్వరి కొండ మీదకి ఆయన ఎక్కుతున్నాడంటే కారణము ఎందుకో తెలుసా? అది నీ కొరకు నా కొరకును మనందరికీ విమోచన కలగడానికి మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కొండ ఎక్కలేని కొండది, అది ఎక్కలేనటువంటి కొండే, అది ఎవరు ఇష్టపడలేనటువంటి కొండది, ఎవరికి కూడా నచ్చలేనటువంటి కొండ కూడా అది. నా కుటుంబం కొరకు నేను దెబ్బలు తింటాను, నా గ్రామం కొరకు నేనెందుకు దెబ్బలు తింటాను, నా దేశం కొరకు నేనెందుకు దెబ్బలు తింటాను, నా పాపం కొరకు నాకు నేనే గాయపరుచుకుంటాను, నా పక్కింటోడి కోసం నేనెందుకు గాయపరుచుకుంటాను. కానీ నా ప్రభువైతే తనకు తానే గాయపరుచుకోలేదమ్మా. నీ కొరకు నా కొరకు దేశంలో ప్రతి ఒక్కరికి కొరకైనా తన శరీరాన్ని ఆయన గాయపరుచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హేళన చేస్తున్నారు ఆయన హేళన చేస్తున్నారు
ఆయన అవమానిస్తున్నారు, ఆయన ముఖం మీద ఉమ్మేస్తున్నారు, ఆయన ముళ్ళ కిరీటం వేసి ఆయన రాజువు కదా, రాజుకు ముళ్ళ కిరీటం అని ఆయన ఏళ్ళ చేస్తున్నప్పటికీ కూడా, అమ్మా తండ్రి, అమ్మా సహోదరుడా, ఆయన భారాన్ని ఆయన మోస్తున్నాడయ్యా, ఆ అవమానాలు ఆయన పడుతున్నాడు, ఆ నిందలు ఆయన పడుతున్నాడు, ఆ భయంకరమైన శ్రమలు ఆయన అనుభవిస్తున్నాడు అంటే కారణం అది మనందరి కొరకనే. మనం విమోచించబడాలనేది, మన పాపాల నుండి మనం క్షమించబడాలనేది, మనం ఎవరిని క్షమించలేని వారు, మనము ఎవరిని మనం క్షమించలేని వారు, చిన్న మాట అంటే పడలేనటువంటి మనలో మన యేసు మన కొరకైతే కొట్టేవాళ్ళని క్షమించుకుంటున్నాడు, బాధ పెట్టేవాడిని క్షమించుకుంటున్నాడు, నింద లేని వాడికి నింద మోపుతుంటే క్షమించుకుంటున్నాడు. క్రైస్తవుడే, దేవుడు ఎరిగిన వాడే, తను ఎవరో ఆయన తెలిసినప్పటికీ కూడా ఈయన ఎవరో నాకు తెలియదు అని ముమ్మార్లు అబద్ధమైన ఆ పేతురు విషయంలో కూడా ఆ కల్వరి కొండ మీద అయినా తన కడ ఊపిరి విడిచే వరకు కూడా తన ప్రేమను ఆయన విడిచిపెట్టలేదు, తన ప్రేమను ఆయన విడిచిపెట్టలేదు. అయినా మా ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాడు, మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, మన దోషములన్నీ ఆయన క్షమించబోతున్నాడు. ఆయన క్షమించాలి అనేది ఆయన ఆశ. ఆ భారాన్ని ఆయన మోసాడంటే, ఆ కల్వరి కొండ మీదకి ఆయన ఎక్కి ఉండి ఉన్నాడు అంటే కారణము ఆయన నీ కొరకు, నా కొరకును, మన దోషములన్నిటి కొరకును ఆయన ఆ సిలువ భారాన్ని తన భుజముల మీద ఎత్తుకొని శ్రమను చూడలేదైనా. అమ్మ, ఈరోజు నీ కష్టం వస్తే ఆ కష్టాన్ని చూస్తున్నావు, అయ్యా నేను చర్చిలో కూర్చోవాలంటే నా శరీరము సహకరించలేదంటున్నావు, అని శరీరము తోడు వేస్తున్నా, అయ్యా ఈ భారాన్ని విడిచిపెడతానంటలేదైనా, ఈ కష్టాన్ని విడిచిపెడతానంటలేదు, ఈ శ్రమను విడిచిపెడతానంటలేదు. ఆయన భారానంతా ఆయన మోస్తున్నాడు ఆ కల్వరి కొండ మీద అంటే కారణము అమ్మ, మనం అందరికీ అయినా విమోచన రావడానికి, ఆ విమోచన మనము కలిగి ఉండాలనేది ప్రభు ఆశపడుతున్నాడు. ఈరోజు ఆ విమోచన కలిగి ఉంటాయి. ఆ విమోచన కొరకు, నీ కొరకు ప్రభు తన ప్రాణాలు నీ కొరకు ఈ భూమి మీద ఆయన అర్పిస్తే ఇంకా మన ప్రభు ప్రేమను మనం తెలుసుకోలేకపోతున్నాం, ప్రభు యొక్క మాటను మనం వినలేకపోతున్నాము, ఇక మనము గాయపరిచేవారుగా మనం ఉంటున్నాం. అందుకొరకు నా ప్రభు అంటున్నాడు, ఇదిగో తోమా, నా గాయములు వేలు పెట్టి చూస్తాను అంటే ఇక నా గాయాలు నీ కొరకే తెరిచి ఉన్నాయి అంటున్నాడు. ఇక ఆ గాయాలు రేపుతావా, ఇక నువ్వు రేపాలనుకుంటే ఇదిగో నా గాయములు వేలు పెట్టి చూడు అంటున్నాడు ఆయన. అమ్మ తల్లి, ఇంకా యేసు ప్రభు గాయాలు అవి మూతబడలేదు, ఆయన రక్తం ఇంకా చిందించబడుతూనే ఉంది, ఆయన రక్తం భూమి మీద కారుతూనే ఉంది, ఆయన కార్చిన రక్తమే నేటి దినాన మనకు స్వస్థత, నేటి దినానికి మన స్వస్థత కలుగుతూ ఉంది. ఆయన కార్చిన రక్తం ఇంకా అది నీ కొరకు అది ముగింపు కాలేదు, ఆయన ఇంకా కారుస్తూనే ఉన్నాడు, ఆయన కొరకు ఇంకా కారుస్తూనే ఉన్నాడు. ఇక నువ్వు కాయని గాయాలు రేపుతావో, లేకపోతే కార్చబడిన రక్తము ద్వారా నీ హృదయాన్ని పరిశుభ్రపరచుకుంటావో, దేవుడు నీకు అప్పగించి ఉండి ఉన్నాడు. మోకరిద్దాం ప్రభు సన్నిధిలో 10 నిమిషాలు ప్రభు ఎదుట మనకు మనమే ప్రార్థన చేసుకుందాం, మనకు మనమే ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఎవరు బలవంతంగా వద్దు, నీ మనస్సుకు నీకు దేవుడికి నీ హృదయాన్ని అప్పగించుకోవాలి అనుకుంటే మోకరించి ప్రార్థించి, మోకాళ్ళు కొద్దిగా సహకరించకపోతే నిలబడైనా ప్రభు నీ కొరకు ఆయన నిలబడే కదా నీ శ్రమలు అనుభవించాడు, మోకాళ్ళ మీద ఉండే కదా ఆయన కొరడ దెబ్బలు తిన్నాడు. అయినా దేవుని సన్నిధిలో నిలబడైనా నువ్వు ప్రార్థన చేయి, కానీ అనాలోచనతో వద్దు, అనాలోచనతో వద్దు, వ్యర్థమైన తలంపులతో వద్దు.